సుకేతన ఇప్పుడు టీవీ ఆన్ చేసినా ఎఫ్ఎం పెట్టినా చివరకు పేపర్ చూసినా ఎక్కడ చూసినా దాని ప్రకటనలే. రకరకాల గెటప్పుల్లో మాయల మరాఠీలా స్వర్గసీమ ఓనర్ ప్రత్యక్షమవుతూ మా దగ్గర ఫ్లాట్ కొనండంటూ చెప్పే చంద్రశేఖర్ కనిపిస్తారు. కస్టమర్లకు లాభం చేయడం కోసమే తాను లాభాలు ఆశించడం లేదని 33% తక్కువ ధరకే ప్లాట్ అమ్ముతున్నానంటూ కలరింగ్ ఇస్తుంటారు. మరి స్వర్గసీమ సుకేతనలో అంతా పక్కాగానే ఉందా, లేదంటే ఏదైనా గోల్మాల్ జరుగుతోందా? ప్లాట్ కొనాలనుకునే వాళ్లకు స్వర్గసీమ ఓనర్ చెప్పే మాట ఇది కరెక్టే. ఏదైనా కొనే ముందు పాలేంటో నీళ్లేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అందుకే సుకేతనలో పాలెంత నీళ్లెంత అని తేల్చడానికి సుకేతన ప్రాజెక్టు పూర్వాపరాలను తవ్వి తీసింది బిగ్ టీవీ. అక్కడే ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రంగురంగుల గెటప్లు వేసుకుని కలర్ఫుల్ యాడ్స్ తో జనాన్ని మాయ చేస్తున్న చంద్రశేఖర్ చేసిన లీలలు బయటపడ్డాయి. అవన్నీ తెలుసుకుంటే అక్కడ ఫ్లాట్ కొనడం సేఫేనా, భవిష్యత్తులో ఆ ఫ్లాట్ మన పేరు మీదే ఉంటుందా అన్న డౌట్స్ ఎవరికైనా రావాల్సిందే. ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ కి అతి చేరువలో షాద్ నగర్ కు దగ్గరగా అంటూ ప్రకటనలు గుప్పించింది స్వర్గసీమ. షాద్ నగర్ కు కేవలం 20 నిమిషాల దూరంలోనే సైట్ అంటూ బ్రోచర్ లో పెట్టారు. కానీ ఒక్కసారి గూగుల్ మ్యాప్ చూడండి. షాద్ నగర్ కు సుకేతన లేఅవుట్ ఉన్న చెరుకుపల్లికి వెళ్లడానికి 2 రూట్లున్నాయి. ఏ రూట్ లో వెళ్లినా కనీసం 41 నిమిషాల సమయం పడుతుందని గూగుల్ చెబుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రాంతాల నుంచి అయితే దూరం 80 కిలోమీటర్ల పైమాటే. వెళ్లడానికి కనీసం 2 గంటల పైనే సమయం పడుతుంది. అందుకే చంద్రశేఖర్ చేసిన మాయ అర్థం అయిపోతుంది. గచ్చిబౌలి ఆఫీస్ లో గ్రాండ్ గా ఉన్న బ్రోచర్లు చూపించేసి కస్టమర్లను బుట్టలో వేసుకోవడానికి చేసిన మోసం అని. ఇలాంటి మాయలు సుకేతన లేఅవుట్ లోకి అడుగు పెడితే మరెన్నో కనిపిస్తాయి.